అరే దమ్ముంటే రారా చూసుకుందాము. నీ అవ్వ నువ్వు నా దమ్ము గురించి మాట్లాడే మొగని వారా, రారా మలిసి పెట్టకపోతే అడుగు. నువ్వెంత నీ లెక్కెంత అని ఒగలు, నీ సంగతే చూస్తా అని ఒగలు తన్నుకున్నంత పని చేస్తారు. ఇక నడుమిట్లా పెద్ద మనుషులుండి అరే పోరగాళ్ళు తన్నుకుంటారా, కూకొని మాట్లాడుకుందాం ఆగుండ్రి అని ఎట్టోళ్ళనట్టు ఎల్లగొడతారు. ఇది బయట పంచాదులు అయితే. కానీ రాజకీయంలో పంచాదులు అట్లుండవుల్లా, మంచి రంచు మీద ఉంటది ఆట. అలాగదే నడిచింది. సవాళ్ళ మీద సవాళ్ళు, పంచుల మీద పంచులు, డైలాగుల మీద డైలాగులతోని రాజకీయం రక్తి కట్టింది. అలా దమ్ముంటే గన్ పార్క్ కాడికి చర్చకు రారని కారోళ్ళకు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేస్తే సరే వస్తున్నాం తయారుండు అని ఇటు నుంచి కారోళ్ళు రెడీ అయ్యారు. కానీ నడుమిట్ల 4వ సింహాల చడ్డం పడే వరకు రచ్చ రచ్చ అయింది. గురుకులాల్లో మొత్తం అవినీతి చేస్తురని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అంటే సరే ఎవరెంత అవినీతి చేసిరో మాట్లాడుకుందాం, మీ లీడర్లను తీసుకొని రారని మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, అజారుద్దీన్ సార్ వచ్చి గన్ పార్క్ కడకు ఊకున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర నుంచి చెప్తా ఉన్నాం, మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి, ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన రండి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రండి, మేము చర్చకు సిద్ధం. పోలీసులు అడ్డం పడుతున్నా గన్ పార్క్ కు పోయిందే కావాలి అని హరీష్ రావు సార్ నడుచుకుంటూ బయలుదేరితే బలిమీటి కాపీరు పోలీసులు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కు వస్తాను, 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా అయింది. కారోలను అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిర్రు. సరే గన్ పార్క్ కు రాణిస్తలేరు కదా, మీరే పోలీస్ స్టేషన్ కాడికి రారి మాట్లాడుకుందాం, లేదంటే మమ్మల్ని పోలీస్ బండ్ల ఆడికి రప్పించుకొని చర్చకు రెడీ, మా తాన అన్ని ఆధారాలు ఉన్నాయని ఇల్లు మమ్మల్ని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో మేము ఉన్నాము. మీరు కూడా మాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు గన్ పార్క్ దగ్గర. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి పుట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్బాగ్ స్టేషన్ కి రండి. మేము ఎక్కడికి పోము, మీలాగా పెరిగి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు. ఈ లీడ పోలీస్ స్టేషన్లు ఉంటే అటు కాంగ్రెస్ మంత్రులేమో రమ్మంటే దడుచుకొని రాలే అనబట్టే. 4 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళిండు, మీ నాయకుడేమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, మీరు వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడతారు, బయట పోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇది గురుకులాల్లో అవినీతి ముచ్చట. ఇక ఇంకో పంచాయతీ ఏంటంటే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేసినామని మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు 8 లక్షల కోట్లు మొత్తం కంటే పాత బకాయి చేస్తే సుమారుగా 7,30,000 కోట్లు అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తున్న కాడ వస్తుంది తెలిసిన 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను కాడికి వస్తా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరూ అడిగిరారు కాదన్నట్టు మీ ఏలు వల్ల మస్తు అవినీతి చేసిర్రు, దాని మీద మాట్లాడే దమ్ముందా, నేనే మీ తానికొస్తా అని జూపల్లి సార్ సవాల్ చేస్తే సరే అయిందానికి రమ్మని ఇట్లా తెలంగాణ భవన్ లో కుర్చేసి తయారుంచిండు కేటీఆర్ సారు. అటు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినా మంచిదే అని ఆడసుతో కుర్చీ వేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ మంత్రి గారు ఈడికి రాలే ఆడికి పోలే. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం, ఇప్పుడు మమ్మల్ని ఫోన్ ఇయ్యారంటే ఆయన రాడంట, మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. థ్యాంక్ యూ. మేము బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని చర్చకు రానిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముచ్చింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేము వస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ స్కాములు బయటకు వస్తాయి, వాళ్ళ అవినీతి బయటకు వస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. కానీ రమ్మని సవాల్ చేసి రాకుండా అడ్డుకునుడే గమ్మతుంది పోర్రి. ఈ ముచ్చట ఇట్లుంటే అటు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వాళ్ళు ఇంటామే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే పెద్ద పొజిషన్ నుంచి తీసేసి అంత పెద్దగా పనే ఉండని డ్యూటీ ఒప్పచెప్పిర్రట ఆఫీసర్లు. సార్ మీద కోపం మేడం మీద తీర్చుకుంటూ రణకరం అవుతున్నారు కార్పొరేట్ వాళ్ళు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. మేము ఎప్పుడన్నా శ్రీధర్ బాబు ఈజ్ డిఫరెంట్, ఈజ్ పాలిటిక్స్, ఈజ్ ఏ పాలిటీషియన్, ఆయనతో కొట్లాడతాం. ఆయన భార్య మీద మాకెందుకు? అద్భుతమైన అవకాశాలు వారి సతీమణికి బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదా? ప్రవీణ్ అన్న కూడా ఆ రోజు బీఎస్పీలో ఉండే, విమర్శిస్తుండే. అట్లని మేము ఎప్పుడన్నా ఆలోచించినామా? ఇదేం రాజకీయము? ఇంత దివాలాకోరు రాజకీయం అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా నడిచినవి ఇవాళ రాజకీయాలు.